టీటీడీ లడ్డూ వివాదం ఏపీ పాలిటిక్స్ లో ఇంకా మంటలు పుట్టిస్తూనే ఉంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని అధికార పక్షం ఆరోపిస్తుంటే నిరూపించాలంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. రిపోర్టులతో సహా పక్కా ఆధారాలు ఉన్నాయని కూటమి నేతలు అంటుంటే రిపోర్టులను ఇన్నాళ్లు ఎందుకు దాచారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లడ్డూ వివాదంపై కూటమి వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై విగ్రహాలపై దాడి జరిగితే పట్టించుకోలేదన్నారు. అంతర్వేది రథం తగలబెడితే దిక్కులేదన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తానన్నారు చంద్రబాబు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ తనకు కూడా ఉందన్న చంద్రబాబు దుర్మార్గాలు జరిగితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎంతో పవిత్రత విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేసి జగన్ ఎదురుదాడికి దిగుతారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా గత పాలకులు వ్యవహరించారన్నారు ఏపీ హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు లడ్డూ నెయ్యి కల్తీపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తిరుమల లడ్డూ 100 రోజుల పాలన ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధమన్నారు అనిత. తిరుపతి వెంకన్న స్వామి ఆ ప్రసాదాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్లో కూర్చొని లిమిటెడ్గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నెత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే రా, బయటికి రా. నువ్వు ఏ ప్రజలైతే మాది వైఫల్యం అని అంటున్నారో నువ్వు అంటున్నావు, అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. వెంకన్న ప్రసాదాన్ని కల్తీ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కల్తీ చేసి ఆ కల్తీలో కూడా అతి జంతు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్ట్స్ రావడం, అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమం ఇవాళ యావత్ ప్రపంచాన్ని కలిసివేస్తా ఉంది. టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న నిజాన్ని నిరూపించాలన్నారు. జగన్ను అప్రదిష్టపాలు చేయడానికే చంద్రబాబు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది, ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్ లో కల్తీలు ఉన్నాయి, అదొక అంశం. నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది, అదొక అంశం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయలే వాళ్లే. వాళ్ళు రాసింది కూడా చెప్తా. కూటమి ప్రభుత్వానికి చేతనైతే తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరపాలన్నారు వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పేరుతో ఆటలాడటం సమంజసం కాదన్నారు. తిరుమల లడ్డూ వివాదంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు బొత్స. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు. రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని విచారణ జరపండి. విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. తిరుమల ఆగమ పండితులతో టీటీడీ ఉన్నత స్థాయి సమీక్ష చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 3 రోజులు తిరుమలలో మహాశాంతియాగం నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోనే శాంతియాగం నిర్వహించనుంది టీటీడీ.